అందరికీ నమస్తే. హ్యాపీ సండే. ఈరోజు మన డే 160 మార్నింగ్ 4:40కి లేసాను. లేచిన తర్వాత హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. సో, మెడిటేషన్ అయిపోయిన తర్వాత 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ చదువుతున్నాను. తర్వాత చదివిందంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఎందుకంటే అకాడమీకెళ్ళలేదు. సండే రోజు అకాడమీ క్లోజ్ ఉంటది కాబట్టి స్ట్రెయిట్‌గా జిమ్‌కెళ్ళిపోయినా. సో, మీరు చూస్తున్నారు జిమ్‌లో ఈరోజు మనది బ్యాక్ డే అనమాట. సో, స్టార్టింగ్ విత్ పుల్ అప్స్. వార్మప్ అయిపోయింది. పుల్ అప్స్ చేస్తున్నా. తర్వాత లాట్ పుల్ డౌన్ 3 సెట్స్. తర్వాత 3 సెట్స్ సీటెడ్ రోయింగ్. అప్పటికి అక్కడ జిమ్ మేనేజ్మెంట్ వాళ్ళొచ్చి జిమ్ క్లోజ్ చేస్తున్నాం. ఫాస్ట్‌గా కంప్లీట్ చేసుకునేసరికి త్వరగా చేయాల్సొచ్చింది. తర్వాత టీ బార్ మీరు చూస్తున్నారు. నేను వర్కౌట్ చేస్తుంటేనే లైట్స్ ఆఫ్ అయిపోతున్నాయి. అయినా గానీ ఫ్లాష్ పెట్టుకొని హైపర్ ఎక్స్టెన్షన్ చేసిన 3 సెట్స్. హైపర్ ఎక్స్టెన్షన్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయిపోయింది. సో, బైసెప్ వర్కౌట్ చేశాను. చూడండి జిమ్‌లో లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు. అప్పటికే రిక్వెస్ట్ చేసి ఒక 10 మినిట్స్ ఎక్కువ చేసుకుంటా అని ఫోన్ ఫ్లాష్‌తో చేస్తున్నా. చూడండి మీరు జిమ్ అంతా సండే కదా! జిమ్ తొందరగా క్లోజ్ చేస్తారు. ఇట్స్ ఓకే. బట్ ఐ కంప్లీటెడ్ బ్యాక్ అండ్ బైసెప్. సో, ఇంటికొచ్చిన తర్వాత డే 150 నేను వీడియో అప్‌లోడ్ చేసేసిన. సో, నీలోఫర్ హాస్పిటల్ దగ్గర మా అన్నకి బాబు పుట్టాడు. సో, అక్కడ పాలు తీసుకురావడానికి వెళ్ళాను అనమాట. నీలోఫర్ కెఫేకి. నేను కూడా చాయ్ తాగిన. చాలా బాగుంది. సో, ఇంటికొచ్చేసిన. ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ మనం ప్రాక్టీస్ చేయలేదు కదా! కిక్ బాక్సింగ్. సో, అందుకే నేను నైట్ కంప్లీట్ చేయాలి. మనం ఛాలెంజ్ ఫినిష్ చేసుకోవాలి ఎట్లైనా. చేయాలనుకున్న ప్రతి ఒక్కటి ఎవ్రీడే చేయాలి కాబట్టి సమ్ వాల్ పంచెస్ చేయడం వల్ల నక్కుల్స్ కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాయి. అలాంగ్ విత్ దట్ అక్కడ ఉన్న ఆ బ్యాక్ కూడా కండిషన్ అవుతుంది. మీరు చూస్తున్నారు. సో, పంచెస్ అయిపోయిన తర్వాత స్పిన్ కిక్స్, సైడ్ కిక్స్, థస్ కిక్స్ ప్రాక్టీస్ చేశాను. సో, దీంతో మన ప్రాక్టీస్ కూడా అయిపోయింది. ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ సండే అగైన్. వాచ్ ద ఫుల్ వీడియో. టేక్ కేర్ ఎవ్రీబడీ. అందరికీ హాయ్. థాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ఛానల్ అగైన్. ఛానల్‌కి మళ్ళీ వచ్చిన థాంక్ యూ. ఈరోజు మన డే 160 ఆఫ్ 369. ఈరోజు మనం 48 లాస్ ఆఫ్ పవర్ బుక్ బై రాబర్ట్ గ్రీన్. ఈ బుక్‌లో లా 3 డిస్కస్ చేసామనమాట. లా 3 ఏంటంటే ఫాంటాస్టిక్ లా అనమాట. నేను నేర్చుకునేటప్పుడు నా మైండ్ బ్లో అయింది చదివేటప్పుడు. అయితే నాకే డిఫరెంట్‌గా అనిపించింది. ఎందుకంటే నేనే యాస్ ఎ పర్సన్‌గా చాలా విషయాలు నేర్చుకున్నా ఇక్కడ నుంచి. సో, మీకు కూడా నేర్పియాలనుకుంటున్నా. అంటే మీకు కూడా చెప్పాలనుకుంటున్నా. నేర్చుకోవద్దనేది మీ ఇంటెన్షన్. ఇట్స్ అప్ టు యూ. బట్ లిజన్ కేర్‌ఫుల్లీ. సో, కన్సిల్ యువర్ ఇంటెన్షన్స్. లా 3 ఏంటంట కన్సిల్ యువర్ ఇంటెన్షన్స్. అంటే సమాజంలో గమనించండి. సమ్ పీపుల్ ఆర్ ఓపెన్ బుక్స్. సమ్ పీపుల్ ఆర్ క్లోజ్డ్ బుక్స్. అంటే ఏంటి? కొందరేంటంటే వాళ్ళకేం తెలిస్తే అది వాగేస్తుంటారు. వాళ్ళ లోపట ఏదుంటే అది బయటకి కక్కేస్తుంటారు. వాళ్ళ నెక్స్ట్ మూవ్ ఏంటో జెప్పేస్తుంటారు. వాళ్ళ ప్లాన్స్ జెప్పేస్తారు. వాళ్ళ ఇంటెన్షన్స్ జెప్పేస్తారు. అంటే ఎవరు పడితే వాళ్ళకి జెప్పేస్తుంటారు. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళకి ఏదన్నా రెస్పెక్ట్ దొరుకుతుందేమో అని. బట్ యాక్చువల్‌గా కొందరుంటారు. వాళ్ళు ఏం చేస్తారో ఎవరికీ తెలీదు. వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతుండో ఎవరికీ అర్థం కాదు. సో, ఎప్పుడైతే గమనించండి సొసైటీలో వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటెన్షన్ ఎవ్రి ఇంటెన్షన్ బయటికి కక్కే వాళ్ళకి రెస్పెక్ట్ ఎక్కువుంటదా? వాళ్ళకి ఎన్ని ఇంటెన్షన్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాన్స్ ఉన్నాయో ఎవరికీ చెప్పకుండా సీక్రెట్‌గా చేసేవాడికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటదా? గమనించండి. మనమేమనుకుంటాం అన్ని బయటికి కక్కేస్తే రెస్పెక్ట్ దొరుకుతదనుకుంటాం. బట్ నో. ఎవరైతే ఎన్ని ఆలోచనలున్నా బయట తెలియకుండా సైలెంట్‌గా ఉండి ఎగ్జాక్ట్‌గా అవసరం వచ్చినప్పుడే బయట పెడతారో వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. యాక్చువల్‌గా మనకి రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం గదా! ఇక్కడ. సో, రెస్పెక్ట్ మనకి ఎట్లొస్తది? సో, మనం రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాం గదా! హౌ వి గెట్ ద రెస్పెక్ట్? రెస్పెక్ట్ ఎట్లొస్తదంటే 2 టైప్స్‌గా ఉంటది. మనం ఆల్రెడీ 'ఆర్ట్ ఆఫ్ పర్సుయేషన్' బుక్‌లో ఏం నేర్చుకున్నాం? ఇఫ్ యూ గివ్ రెస్పెక్ట్ యూ విల్ గెట్ రెస్పెక్ట్ అని నేర్చుకున్నాం గదా! బట్ ఇక్కడ 48 లాస్ ఆఫ్ పవర్‌లో రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తారంటే ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ యూ నో నీడ్ టు గివ్ రెస్పెక్ట్. యూ కెన్ డిమాండ్ రెస్పెక్ట్. హౌ యూ కెన్ డిమాండ్ రెస్పెక్ట్? నువ్వు రెస్పెక్ట్‌ని ఎట్లా డిమాండ్ చేయొచ్చంటే బై డిసెప్షన్. డిసెప్షన్ అంటే ఏంటి? మోసం. అంటే వాళ్ళని ఒక ఫాల్స్ పారాడైమ్‌లో పెట్టొచ్చన్నమాట. అంటే మనం గమనిస్తే ఇప్పుడు పొలిటికల్ లీడర్ ఉంటాడు. ఆయన నీకు రెస్పెక్ట్ ఇస్తాడా? ఇవ్వడు. ఏదో యాక్షన్ చేస్తాడు. బట్ నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు. ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారా? ఇవ్వవు. బట్ నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తావు. అక్కడేం జరుగుతుంది? నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకున్నా సరే, వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకున్నా నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నావు. ఎందుకు? ఇఫ్ యూ వాంట్ టు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఇస్తే వస్తదని నేర్చుకున్నాం కదా! ఇక్కడ రెస్పెక్ట్‌ని డిమాండ్ చేస్తున్నాం. డిమాండ్ ఎట్లా చేయాలంటే బై ఫియరింగ్ దెమ్. అంటే భయంతో రెస్పెక్ట్ ఒస్తది. భయంతో మర్యాదొస్తది. సో, ఇంట్లో మన మమ్మీ, డ్యాడీ గాని, మన రిలేటివ్స్, మన తాతలు గాని వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇయ్యరు. వాళ్ళు మనం రఫ్ అండ్ టఫ్‌గా, ర్యాష్‌గా మాట్లాడతారు. బట్ మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఎందుకిస్తామంటే వాళ్ళు పెద్దవాళ్ళన్న ఒక భయం ఉంటది మన లోపట. భయంతో రెస్పెక్ట్ ఒస్తది. యాక్చువల్‌గా భయం ఏడి నుంచొస్తది మరి? సో, భయంతోటి రెస్పెక్ట్ ఒస్తది. భయం ఏడి నుంచొస్తది? భయం కమ్స్ ఫ్రమ్ మిస్టరీ. భయం అనేది మిస్టరీ నుంచొస్తది. ఆ క్రియేటివిటీ నుంచొస్తదనమాట. చూడండి ఇప్పుడు నేనున్నాను. నా దగ్గర ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చేసే ప్రతి ఒక్కటి వాళ్ళకి చెప్పినా అనుకో, ఆ ఫ్రెండ్స్ నన్ను లెక్క కట్టేస్తారు. అంటే ఆ అర్జున్ గాడా వీడింతే. వాడొకడు కొత్తదేమన్నా చేయాలన్నా మనకు చెప్పకుండా ఇది చేయడనేసి మనల్ని లిమిట్ చేసేస్తారు. అదే నేను వాళ్ళకేం చెప్పకుండా ఎవ్రి యాక్షన్ నా ఓన్‌గా నేను తీసుకున్నాననుకో, వాళ్ళు భయపడడం స్టార్ట్ చేస్తారు. అరె!
అర్జున్ ఏం చేసినా మనకు చెప్తాడు. ఎందుకు చెప్పట్లేడు? అంటే అక్కడ ఏమైంది? భయం స్టార్ట్ అయింది. గమనించండి ఇక్కడ. మనం ఎప్పుడైనా మన ఇంటెన్షన్స్‌ని బయట కక్కినామంటే మన రెస్పెక్ట్ తగ్గిపోతది. ఇఫ్ యూ వాంట్ రెస్పెక్ట్ యూ హావ్ టు కంట్రోల్ యువర్ ఇంటెన్షన్స్. డోంట్ లెట్ పీపుల్ నో యువర్ నెక్స్ట్ మూవ్. అంటే నీ నెక్స్ట్ మూవ్ అనేది జనాలకు తెలవదు. ఎప్పుడైతే నీ నెక్స్ట్ మూవ్ జనాలకు తెలిసిందో వాళ్ళని లిమిట్ చేసేయడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళని లిమిట్ చేస్తారో నీకు రెస్పెక్ట్ ఇవ్వరు. సో అందుకని గమనించండి. హైయెస్ట్ పొజిషన్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్ వాళ్ళెప్పుడు వాళ్ళు చేసే పని సొంత పిల్లలు కూడా చెప్పరు. వాళ్ళ సొంత వైఫ్‌తో కూడా షేర్ చేసుకోరు. అంతా సీక్రెట్‌గా మెయింటైన్ చేస్తారు. అలా ఇంటెన్షన్స్‌ని ఎప్పుడైతే సీక్రెట్‌గా, మిస్టరీగా నువ్వు మెయింటైన్ చేస్తావో అప్పుడే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. అండ్ రెండోదేంటంటే ఇక్కడ సీక్రెట్‌గా మెయింటైన్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాట్ ఈస్ అడ్వాంటేజ్? ఇప్పుడు ప్రతి మనిషికి కొందరు వెల్ విషర్స్ ఉంటారు. కొందరు హేటర్స్ ఉంటారు కదా! సో నీ వెల్ విషర్స్ ఏంటి? నువ్వు మంచి చేసినా, చెడు చేసినా వాళ్ళు నీకు వెల్ విష్ చేస్తారు. వాళ్ళు నీకెప్పుడు సపోర్ట్ చేస్తారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఎనిమీస్? సో నీకు కొందరు ఎనిమీస్ ఉంటారు కదా! వాళ్ళ సంగతేంటి? సో నువ్వెప్పుడైతే సీక్రెట్ మెయింటైన్ చేస్తావో, నువ్వు నీ ఇంటెన్షన్‌ని, నీ పాయింట్‌ని బయట పెట్టవో, నీ ఎనిమీస్‌కి నిన్ను ఎట్లా అటాక్ చేయాలో తెలీదన్నమాట. నువ్వు మనం చెస్ ఆడుతుంటాం. నేనేం చేస్తుంటా, ఫేక్ చేస్తుంటా. అంటే ఒక కాయిన్‌ని మరీ ముందుకు తీసుకుపోతుంటా. ఎనిమీ ఏమనుకుంటాడు, అరే వీడు కాయిన్‌ని మరీ ముందుకు తీసుకొస్తుండంటే దీంతోనేదో ప్లాన్ ఏసిండు అనుకుంటాడు. సో ఫస్ట్ వాని అటెన్షన్ అంతా ఆ కాయిన్ మీదకెళ్తది. అప్పుడు నేనేం చేస్తా, బ్యాక్‌గ్రౌండ్‌లో వేరేదంతా చెక్ పెట్టేస్తా. దాన్ని ఎక్స్‌పెక్ట్ చేయడన్నమాట. అంటే అదే జరుగుతుందన్నమాట. ఇక్కడ మనము అపోజిట్ పర్సన్ ట్రాప్ చేయాలన్నా, మోసం చేయాలన్నా, డిసెప్షన్ చేయాలన్నా వాళ్ళని వేరే యాంగిల్‌లో వాళ్ళ అటెన్షన్‌ని డైవర్ట్ జేయాలి. అంటే మన ఇంటెన్షన్ ఏందో వాళ్ళకి అర్థం గాకుండా, మనం వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ జేసినప్పుడే మనకి ఇంకో సైడ్ రాస్తా దొరుకుతది క్లియర్‌గా అనేది ఇక్కడ లా నంబర్ 3. కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. ఎప్పుడైతే నీ ఇంటెన్షన్స్ నువ్వు కన్సీల్ జేసుకోగలుగుతావో, ఆ స్టెబిలిటీ, ఆ మైండ్ స్టెబిలిటీ, ఆ ఎమోషనల్ స్టెబిలిటీ నీకొస్తదో, దెన్ యూ కెన్ రూల్ ఎనీ కైండ్ ఆఫ్ గేమ్ ఇన్ థిస్ వరల్డ్. అందుకనే ఎప్పుడైనా గమనించండి. ఎక్కడైనా అవసరం వస్తేనే మాట్లాడండి. అవసరం లేకపోతే మాట్లాడడం మానేయండి. రెండోదేంటంటే మన ప్లాన్స్ గాని, మన ఇంటెన్షన్స్ గాని ఎవరితో చెప్పొద్దు. చెప్పడం వల్ల వాళ్ళు మనల్ని అంచనా ఏసేస్తారు. వీడు ఇంతే అని లెక్క పెట్టేస్తారు. రెండోదేంటంటే ఒకవేళ మనం ఆ పొజిషన్‌లో షైన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటే వాళ్ళే అంటే మనం ఎవరికైతే చెప్తామో వాళ్ళకే తెలుసు కదా! మనం ఏం చేస్తున్నామో. సో, వాళ్ళే మనల్ని కిందకి లాగడానికి ట్రై చేస్తారు. సో, నువ్వు చెప్పేంత వరకు వాళ్ళు నిన్ను కిందకి లాగరు. వాళ్ళ అటెన్షన్ వేరే సైడ్ ఎళ్ళిపోతదన్నమాట. సో, ఇప్పుడు నేను గూడా ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఓన్‌గా చెప్తున్నా. ఇప్పుడు నేను అందరికి బయట వాళ్ళకి ఎట్లా కనిపిస్తది చూసే మీ అందరికి ఏమనిపిస్తది? అర్జున్ గాడు యూట్యూబ్ చేస్తుండు. పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఏం చేస్తుండు అన్ని రికార్డ్ చేసి పెడుతున్నాడు. బట్ నేను చేసే ప్రతి ఒక్కటి రికార్డ్ చేస్తున్నా? నో. ఐ యామ్ డూయింగ్ సమ్ అదర్ థింగ్స్. నేను కొన్ని వేరే విషయాలు గూడా చేస్తున్నా. అవి మీకు చూపెట్టలేదు. అంటే ఇక్కడేంటంటే నేను ఎంతో ఓపెన్ బుక్ లాగా కనబడుతున్నా. బట్ ఐ యామ్ నాట్ ఓపెన్ బుక్. నాకు కొన్ని పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. నాకు కొన్ని పనులున్నాయి. నాకు కొన్ని ప్రిపరేషన్‌లున్నాయి. అవి మీ ముందు పెట్టను. నేను యూట్యూబ్‌కి ఏమేమి చేయాలనుకున్నా అయి మాత్రమే చూపిస్తున్నా. మీకు అర్థమైందనుకుంటా ఐ హోప్. సో, అందుకనే కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్ గివ్స్ యూ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అండ్ యూ కెన్ కంట్రోల్ ద పీపుల్ అండ్ యూ కెన్ డామినేట్ బై కన్సీలింగ్. సో, ఎప్పుడైతే నోరెప్పుడు బయట పెట్టుకొని అరిచేవాడికి డామినెన్స్ రాదు. ఎందుకంటే జనాలు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యరు. వాడికి భయపడరు కాబట్టి. జనాలు ఎవరికైతే రెస్పెక్ట్ ఇచ్చి భయపడతారో వాళ్ళే డామినేట్ చేయడానికి ఈజీ. వాళ్ళే అందరిని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. సో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డామినేటర్, ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ ఎవ్రీవన్, ఇఫ్ యూ వాంట్ టు కన్‌ఫ్యూజ్ యువర్ ఎనిమీస్‌ని ట్రాప్‌లో పెట్టాలి. ఇలాంటి థాట్స్ ఏమైనా ఉన్నప్పుడు, ఒకవేళ నీకు ఎనిమీస్ ఎక్కువ ఉన్నప్పుడు, రైట్? నువ్వు ఈ లైఫ్ అనే గేమ్‌ని ఏదో సింపుల్ కాకుండా ఒక మంచి చెస్ గేమ్ లాగా ఆడాలనుకుంటే యూ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్. ఏంటంటే కన్సీల్ యువర్ ఇంటెన్షన్స్. కీప్ యువర్ మౌత్ షట్. డోంట్ లెట్ ఎనీవన్ నో అబౌట్ యువర్ నెక్స్ట్ మూవ్స్. సో, ఇది మనకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్. సీ యూ ఆల్ టుమారో.